మంచిగా పనిచేసేటోళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకింత బాగా పనిచేస్తారు. సర్కార్ కూడా ఇదే ప్లాన్ చేస్తుంది. సెక్రటేరియట్లో జిల్లాల్లో మంచిగా పనిచేసేటోళ్లను గుర్తించి వాళ్లకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఏర్పాటు చేసిన బీపీ ఆచార్య కమిటీ సమావేశమై విధి విధానాలు ఎట్లుంటాయో చెప్పారు. ఉద్యోగులను మరింతగా ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. వారికి అవార్డులు ఫైనల్ చేసేందుకు బీపీ ఆచార్య ఆధ్వర్యంలో గురువారం ఇన్సెంటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఇన్సెంటివ్ స్కీమ్ అర్హత కోసం ఈ నెల 21 నుంచి జూలై 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇన్సెంటివ్ కమిటీ చైర్మన్ బీపీ ఆచార్య ఉద్యోగులను కోరారు. నలుగురు హెచ్ఓడీలు, నలుగురు సెక్రటేరియట్ సిబ్బంది, జిల్లాల నుంచి 124 మంది, ఇలా మొత్తం 132 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా ఇంటెన్సివ్స్ ఇస్తామన్నారు. 31 జిల్లాల్లో క్లాస్ 4, క్లాస్ 3, క్లాస్ బి, క్లాస్ 1 4 కేటగిరీల ఉద్యోగులను జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న కమిటీ ఎంపిక చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 124 మందికి 1 సంవత్సరం అదనపు ఇంక్రిమెంట్, రికమెండేషన్ లెటర్, సర్వీస్ పుస్తకంలో అప్రిసియేషన్ నమోదు చేస్తామన్నారు. జిల్లా స్థాయిలో 4 కేటగిరీల్లో ఎంపికైన వారికి రాష్ట్ర స్థాయి కమిటీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు, మొత్తం 12 మంది ఉత్తమ ఉద్యోగులకు నగదు పురస్కారంతో పాటు రాష్ట్ర స్థాయి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 15న ప్రదానం చేస్తారని బీపీ ఆచార్య చెప్పారు. జిల్లాల్లో మంత్రులు ప్రదానం చేస్తారన్నారు. రాష్ట్ర స్థాయిలో 4 కేటగిరీలో మొదటి స్థానం పొందిన వారికి 5 లక్షల రూపాయల నగదు, రెండో స్థానం పొందిన వారికి 3 లక్షల రూపాయలు, మూడో స్థానం పొందిన వారికి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు.